new adventure begins. ఇవాళ అయితే మనం ఇంకొక ట్రిప్ మీద వెళ్ళిపోతున్నాం. మెట్రోకి వచ్చేసి ఆటో బుక్ చేసినాం. చలో లెట్స్ గెట్ ఇన్. 4893 భయ్యా ఓటీపీ. ఇంత జనాలు ఉన్నారన్నమాట మెట్రోలో. దీపావళి ఎఫెక్ట్, హాలిడేస్ అని చెప్పి ఎవడు వాళ్ళు ఇళ్ళకి పోతున్నారు. మొత్తం ఇంకో ఎక్స్ట్రా గేట్ ఓపెన్ చేసినా కూడా ఈరోజు పట్టట్లేదు. అది గురుగావన్ ఎఫెక్ట్ అనమాట. అంతా కార్పొరేట్ వాళ్ళు కుక్ క్యారీడా ఇప్పుడు బయటకు వెళ్తున్నారు. విడుదల ఒక్కొక్కడికి కార్పొరేట్ నుంచి. మన వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్రైన్. బోలో సుబా కేసరినా. ఇప్పుడే దిగినాం ట్రైన్ వడోదరాలో. ఇంకా పోయి మనం కార్ రెంటల్ ఆల్రెడీ మాట్లాడామన్నమాట. మనం సెల్ఫ్ డ్రైవింగ్కి. మనమైతే నాకైతే రాదు, మన అన్నాను ఇంకా భరత్ గారు తోలుతారు. సో వెళ్ళి కార్ రెంట్ తీసుకుందాం. మరి ఇప్పుడే క్యాబ్ దిగామన్నమాట. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ బుక్ చేసాం. వచ్చాం. ఇంకా కార్ది మన భరత్ అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇవాళ ఫస్ట్ డే భుజ్కి వెళ్తాం. గ్యాంగ్ అంతా రెడీగా ఉంది. లగేజ్ కూడా ఏం పెద్ద లేదు, జస్ట్ బ్యాగ్స్ అంతే. అండ్ మన బ్యాగ్ ఉంది కదా, దిస్ ఈజ్ బెలినో. ఇదే మన కారు. బాగుంది, కండిషన్లో ఉంటే బాగుంది. ఎందుకంటే మనకి ఎక్కడ ట్రబుల్ రాకూడదు. ఇస్తా ఒక నిమిషం. అండ్ గుజరాత్ తిరగడానికి వచ్చాం అనమాట. లగేజ్ అంతా వేస్తాడు అన్న, ఆల్మోస్ట్ సెట్ చేస్తారు లోపలే. ఇంకా కార్ డిక్కీలో ఇంకా స్టార్ట్ అవుదాము. ఇవాళ భుజ్కి వెళ్ళాలి. 9 hours 26 minutes చూపిస్తుంది. అండ్ వేడి కూడా 35 పైన ఉంది టెంపరేచర్, మామూలుగా లేదు. ట్రైన్లో వస్తుంటే స్లీపర్లో వచ్చేసరికి వేడైతే నరకంగా కనపడింది నాకు. మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా కార్ తీసుకొని వడోదర నుంచి అహ్మదాబాద్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయాం. వడోదర దాటంగానే టువర్డ్స్ అహ్మదాబాద్ హైవే చాలా సూపర్ ఉండింది అనమాట. అసలు ఆల్మోస్ట్ 100 నుంచి 120లో ఈజీ క్రూజ్ చేయొచ్చు, కార్ అయినా బైక్ అయినా. ఇంకా 1.5 hourకి అహ్మదాబాద్ రీచ్ అయిపోయాం. ఇంకా ఫుల్ ఆకలి అవుతా ఉన్నింది. ఎక్కడో చోట ఆగి తినాలన్నమాట. ఆగేసి తినేద్దాం ఫస్ట్ అయితే, తర్వాత అహ్మదాబాద్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. అహ్మదాబాద్లో ఉన్నాం ప్రెసెంట్ అయితే. తినడానికి ఆపాం అన్నమాట. ఫ్రెండ్స్ వీడియోలో లేట్ ఫ్రెండ్స్, 4 గంటలకు తినిపిస్తున్నాడు ఫ్రెండ్స్. నేనేం చేశాను రా నీకు? వీడియో లేట్ ఇట్లా అయ్యా కామెంట్లో అడగండి సార్. అదేం లేదు, అంటే కార్ తీసుకొనేసి కాస్త లేట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయేసరికి. లంచ్ మే రోటీ కौन सा तंदूरी चपाती चपाती दे देना. गुजरात से है ना. तीनों में चपाती तीनों में चपाती दे. नहीं चपाती या रोटियां? चपाती ठीक है भैया. तीनों में चपाती. తాలి అయితే ఇచ్చాడు, చాలా ఎక్కువనే ఇచ్చాడు. జీరా రైస్ వచ్చింది. ఇది జీరా రైస్, దాల్, చపాతీ, స్వీట్ ఇచ్చాడు. బటర్ మిల్క్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది పన్నీర్ మటర్ ఉంది. ఇది బటర్ మసాలా అనుకుంటా. అంతే. ఇంకా ఒక పాపడ్ ఇచ్చాడు. ఇదే మన తాలి. ఫుడ్ అయితే తిన్నాం. లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. అహ్మదాబాద్ నుంచి, ఇది అహ్మదాబాద్ నుంచి భుజ్ వెళ్ళే రూట్ లోనే ఉంది. మామీస్ రెస్టారెంట్ అంట, చాలా బాగుంది. లోపలికి వెళ్ళేసి కార్లో కూర్చొని మాట్లాడదాం. ఏమవుతుంది ఎక్కండి ఫ్రెండ్స్, ఎక్కడ ఫుడ్కి మాత్రం దోకాలేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే గుజరాత్ లో మీకు నాన్ వెజ్ ఎక్కువ దొరకదు. అహ్మదాబాద్ క్రాస్ చేసిన కాసేపటికే మాకైతే ఈ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూసాం.
చాలా బ్యూటిఫుల్ ఉండింది అండ్ రోడ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీ ఉండింది. మనోడైతే ఫుల్ స్పీడ్లో కార్ డ్రైవ్ చేసాడు అనమాట. చిన్న స్టాప్ అయితే పడాల్సి వచ్చింది. ఏమైందంటే యాపిల్ కార్ప్లేకి యూఎస్బీతో కనెక్ట్ చేయాల్సి వస్తుంది. యూఎస్బీతో నా ఐఫోన్ 6s కనెక్ట్ చేసినా ఇంకా ఛార్జింగ్ లేదు. అండ్ వీటి దాంట్లో మామూలుగా కార్ నుంచి కనెక్షన్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అది కూడా ఇవ్వలేదు. అందుకే అది తీసుకున్నాం కార్లో ఛార్జ్ పెట్టింది. మనోడు పే చేస్తున్నాడు గోకులు. నెక్స్ట్ లంచ్కి ఎక్కడైనా ఆగాలనుకుంటున్నాం తినడానికి. లంచ్ కాదు, డిన్నర్కి ఎక్కడైనా ఆగి తినాలి. ఇక్కడే ఉంది కానీ డాబా ఎందుకో 7 cents కొడుతుంది. నాకు అట్లా అనిపించింది, గోకుల్కి అట్లా అనిపించింది అనమాట. ఎందుకులే రిస్క్ అనుకున్నాం. ఇప్పుడే ఇక్కడ ఆగాం కదా, బుజ్జికి వెళ్దామా డోలావీరాకి వెళ్దామా అని ఆలోచిస్తాం. ఎందుకంటే బుజ్జిలో ఆగినా కూడా మళ్ళీ రేపు మేము రైన్ ఆఫ్ కచ్ చూడడానికి ఇంకా ముందుకే వెళ్ళాలి. అదే డోలావీరా వెళ్తే మాకు దగ్గర ఉంటుంది అనమాట. డోలావీరా నుంచి రైన్ ఆఫ్ కచ్ చాలా దగ్గర ఉంటుంది. అండ్ అక్కడ మనకు స్టేస్ కూడా ఉంటాయి చాలా బాగా. సో అదే అనమాట, ఇంకా 36 kilometers ఏమైతే ఉంది. ఇంకొక వేరే రూట్ ఉంటుంది, పుష్ చేసి డైరెక్ట్ డోలావీరా కొట్టేద్దాం అనే ప్లాన్. అదే గోకుల్ గాడు భరత్ డిసైడ్ అయ్యారు. మనం ఇందాక ఆగిన ప్లేస్ నుండి డోలావీరా వెళ్ళే సైడ్ అయితే మొత్తం అంతా హెవీ వెహికల్సే ఉండే రోడ్లో. కార్ అయితే ఎలక పిల్లలా ఉంది అన్ని హెవీ ట్రక్స్ మధ్యలో. నైట్ టైం అయితే రిస్కీ అనే చెప్పాలి ఈ రోడ్. అసలు డోలావీరా సైడ్ ఫుల్ అన్ని హెవీ వెహికల్సే. మీకు కార్స్ కనపడినా ఎక్కడో చోటు కనపడతాయి. అండ్ కార్ది హై బీమ్ అయితే కింద ఎక్స్ట్రా లైట్స్ కూడా లేవు, చాలా పెద్దగా కూడా లేదు హై బీమ్ పెట్టినా కూడా. ఆపోజిట్లో ఏమైనా వెహికల్స్ వస్తే అసలు ఏం కనపడదు డ్రైవర్కి అయితే. దేవుడి మీద భారం ఉన్నట్టే డ్రైవ్ చేయాలి. మన స్టేకి ఇంకా 30 kilometers ఉందండి. కడుపు ఆగలేదండి. ఏదో ఇది రెస్టారెంట్ అని చెప్పలేము, హోటల్ అని చెప్పలేము. నాకు ఆపిన చోట బాగాలేదు అనుకుంటే ఇది ఇంకా బాగాలేదు. ఇంకా గతి లెక్క ఏదో పులావ్ ఉందంటే ఆర్డర్ చేసినాం. వచ్చినాక ఇంకా తినేసి స్టేకి వెళ్ళిపోవాలి. ఇదేనయ్యా మన నైట్ డిన్నర్. దీన్ని చూస్తే నాకు జ్వరం వస్తుంది. తిన్నాక ఏమవుతుందో రేపు చూసుకున్నాం. ఫస్ట్ అయితే కడుపులోకి ఏదో ఒకటి పడాలి. అష్ట కష్టాలు పడి రాత్రి ఎంత అయిందిరా, 12:30కి రూమ్కి వచ్చాము. షాకింగ్ అదే ఈరోజు. మా కోసం పాపం ఈ స్టే ఓనర్ కూడా మేము వస్తా ఎప్పుడు బుక్ చేయలేదు, జస్ట్ అక్కడ ఆగిన చోట బుక్ చేసాం కదా అప్పుడే. మా కోసం ఆయన ఎప్పుడో పడుకోవాల్సిన 12 దాకా ఆగాడు. ఆ రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్ చూస్తున్నారు కదా. వీటిని బొంగ హౌస్ అంటారు వీళ్ళు. బొంగ హౌస్ అంటే వీళ్ళు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసం కడతారు. కానీ వీళ్ళ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రేపు పొద్దునే కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.